లోపల జ్ఞానం ఇస్తాడు. అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి తెల్లటి రంగుతో ఉంటాడు. శుద్ధ సత్వ గుణమును మనకి ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకని 3 రూపాలతో ప్రకాశించి 3 లోకాలుగా 3 కాలాలుగా ఉండేవాడు శివుడే. ఓ 3వ కన్ను ఉన్నటువంటి పరమశివ, శివే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, నిలబెట్టినప్పుడు విష్ణువు, పడగొట్టినప్పుడు శివుడు. ఈ 3 కూడా దయతోటే చేస్తాడు. మరి ఎందుకంటే పడగొట్టడం 90 ఏళ్ళు రానివ్వండి, 130 ఏళ్ళు రానివ్వండి, పడగొట్టకుండా ఉంటే బాగుంటుంది. ఏ ఇతర విశ్వాసముల యందు లేని గొప్పతనం ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. మృత్యువుని దేవత అని పిలుస్తారు, మృత్యుదేవత అని. భగవంతుడు అలా పడగొట్టలేదనుకోండి, జర్జరీభూతమైన శరీరంతో వృద్ధాప్యం వచ్చేసి ముడతలు పడిపోయి కళ్ళు కనపడక, చెవులు వినపడక, తినలేక, తింటే జీర్ణం కాక మంచాన పడి ఎన్నాళ్ళు